ప్రజాస్వామ్యంలో ఓటు వర్షాయుధం అనే విషయాన్ని కొందరు విద్యావంతులు మర్చిపోయారు. బాధ్యత రాహిత్యం వల్ల తమ నేతను తామే ఎన్నుకునేందుకు వేస్తున్న ఓటు నీరుగారిపోతోంది. తాజాగా పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఒక్క పశ్చిమ రాయలసీమ జిల్లాల్లోనే దాదాపు 20,000 ఓట్లు చెల్లకుండా పోయాయంటే ఓటు వేయడంలో చిత్తశుద్ధిలేమీ స్పష్టమవుతోంది. అందరూ డిగ్రీలు, పీజీలు చదివిన ఉన్నత విద్యావంతులే. ఓటు వేయడమంటే నిర్లక్ష్యమో లేక అవగాహన లేకపోవడమో తెలియదు కాని తమ ఓటును తామే నిర్వీర్యం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుపై కనీసం అవగాహన లేక వేసిన ఓటు తిరస్కరణకు గురైంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలైన ఓట్లలో 10% చెల్లుబాటు కాలేదంటే విద్యావంతులైన ఓటర్లకు బ్యాలెట్పై కనీస అవగాహన లేకుండా పోయింది. పశ్చిమ రాయలసీమ జిల్లాల్లో 155,711 ఓట్లు పోల్కాగా వీటిలో దాదాపు 19,000 ఓట్లను తిరస్కరించారు. తూర్పు రాయలసీమలో 148,000 ఓట్లు పోల్కాగా 14,000 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఉత్తరాంధ్రలో 109,000 ఓట్లు పోల్కాగా 11,500 ఓట్లు తిరస్కరించారు. దీన్ని బట్టి చూస్తే విద్యావంతులకు బ్యాలెట్పై కనీస అవగాహన కూడా లేదని తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఓటు వేసిన విద్యావంతుల తీరు చూసి నవ్వుకోవాలో బాధపడాలో తెలియక ఆవేదన వెలిబుచ్చడం కనిపించింది. చెల్లని ఓట్లను చూసి అనంతపురం జిల్లా కలెక్టర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ చదువుకున్న వారు కూడా వారు ఈ ఓట్స్ వేసేటప్పుడు ఓటింగ్ ప్రాసెస్ తెలియకుండా వేస్తే మరి వాటి ఓటు వృధా అయిపోయిందంటే నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే తెలుసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో బాధ్యత గల పౌరుడిగా ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి. పాల్గొనేటప్పుడు మన ఓటు హక్కు ఏమిటి, అది ఎలా మనం వినియోగించుకోవాలని తెలుసుకొని ఓటేయాలి. కానీ కొంతమంది టీచర్స్ కూడా, చదువు చెప్పే టీచర్లు కూడా సరిగ్గా వేయలేదంటే నాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు వేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా బ్యాలెట్లో ఓటు వేయడంపై కనీస అవగాహన లేకుండా పోయింది. చివరకు ఎన్నికల విధులు నిర్వహించిన పశ్చిమ రాయలసీమ ఉద్యోగుల పోస్టల్ ఓట్లు కూడా చెల్లుబాటు కాక తిరస్కరణకు గురయ్యాయి. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా మంది విద్యావంతులు బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ప్రాధాన్యతను అంకెకు బదులుగా 1, 2, 3 అని రాశారు. ఇలా వేసిన ఓట్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఓటు వేయడంపై కనీస అవగాహన లేకపోవడాన్ని టీచర్లు తప్పుపడుతున్నారు. ఆ ఓటు వేసే విధానంలో వాళ్ళు చదువుకున్నారు, పట్టభద్రులు, ఇంతమంది పిహెచ్డీలు, డాక్టరేట్లు కూడా ఇన్వాలిడ్ ఓటు వేస్తున్నారంటే ముఖ్యంగా వాళ్ళు దాన్ని సరైన బాధ్యతగా, అంటే ఇది మనకు ఒక ఓటు హక్కు అనేది వినియోగించుకోమని మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, అన్ని రకాల ప్రసార మాధ్యమాలతో మనకి అవగాహన కల్పించినప్పటికీ చాలా మంది దాన్ని సరైనటువంటి బాధ్యతగా తీసుకోలేదనేది నా అభిప్రాయం. ఎన్నికల్లో నిలబడినటువంటి వ్యక్తులు డోర్ టు డోర్ అందరికీ, ప్రతి ఒక్కరికి వచ్చి అవగాహన కల్పించినా కూడా ఏదో పూర్వం 2013 కన్నా ముందు డిగ్రీ పూర్తయి వాళ్ళల్లో మేము ఎందుకు ఓటు వేయాలా, ఓటు వేసినా కూడా మా దానికి సంబంధించినటువంటి మా ఓటు యొక్క విలువనే ఎందుకు పరిగణిస్తారని ఉద్దేశం చేత ఉండడం వలన ప్రతి ఒక్కరు నోటా కింద కూడా వేయడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క క్రమ సంఖ్య అనేటువంటి 5 అయినప్పుడు ఎదురుగా 5 వేయడము, 24 అయితే 24 వేయడం వలన దీనికి ఇన్వాల్యుయేట్గా పరిగణించినారనేటువంటిది నా అభిప్రాయం. బాగా చదివి ప్రాధాన్య క్రమం ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓటర్స్ ఈ విధంగా ఇన్వాలిడ్ చేయడం అన్నది ప్రజాస్వామ్యంలో హర్షించదగ్గ విషయం కాదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడంపై అవగాహన కోసం జిల్లా యంత్రాంగం ₹1,000 వ్యయం చేసింది. ఎన్నికల పోలింగ్ నిర్వహించిన చోట గోడపత్రికలు అతికించినా అవేవీ పట్టించుకోని కొందరు విద్యావంతులు తమ ఓటును తామే నిర్వీర్యం చేసుకున్నారు.